నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు విపత్తులను ఎదుర్కొనే విషయంలో సీఎం చంద్రబాబుతో ఎవరూ సరితూగలేరు వరద కష్టాలపై తక్షణమే స్పందించారన్న గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ నర్సాపురం స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాలకు జాతీయ స్థాయి గుర్తింపు ఎంబీఏ టైర్ 1 గుర్తింపుతో మరిన్ని అవకాశాలు ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ విరుద్ధం తీర్పుపై పునరాలోచన చేయాలన్న మాల మహానాడు జేఏసీ పిఠాపురం నియోజకవర్గంలోని ముంపు ప్రాంతాలకు సరుకులు ట్రాక్టర్లో పంపిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ విపత్తులను ఎదుర్కొనే విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో సరితూగే వాళ్లు ఎవ్వరూ లేరని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ పేర్కొన్నారు. విజయవాడ 43వ వార్డులో గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆధ్వర్యంలో టీడీపీ నాయకుల ఆర్థిక సహకారంతో ప్రజలకు చీరలు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ విపత్కర పరిస్థితిలో బాధలు పడుతున్న విజయవాడ నగరంలోని 43వ వార్డు ప్రజలకు గూడూరు నియోజకవర్గ టీడీపీ నాయకుల సహకారంతో ఆదుకున్నట్టు తెలిపారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్న సమయంలో టీడీపీ నాయకులు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయడం అభినందనీయమన్నారు. మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, మా యువ నాయకులు లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు 43వ డివిజన్లో ఇక్కడ నన్ను ఇన్ఛార్జిగా వేయడం జరిగింది. ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి మా రాంబాబు గారు, అలాగే మా రామయ్య గారు, అండయ్య గారు, మహిళా నాయకురాలు ప్రసన్న లక్ష్మి గారు, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు భాను గారు, బూత్ కమిటీ కన్వీనర్ గారు అందరి యొక్క నాయకత్వంలో, మా తెలుగు మహిళా నాయకురాల యొక్క నాయకత్వంలో ఇక్కడ మొత్తం ఇంటింటికి మొన్న దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ రోజు ఇక్కడ ఏమి లేదని అడిగా మా నాయకులను అడిగితే పలానా తీర్పు తెచ్చివ్వండి బాగుంటుందని చెప్పిన తర్వాత నేను మా వాకాడు మండల పార్టీ నాయకులు మా మధురెడ్డి గారు 1 లక్ష రూపాయలు, మరొక నాయకులు హరీష్ బాబు 1 లక్ష రూపాయలు, గూడూరు మండలం నుంచి దాదాపు 3,80,000 రూపాయలు, ముఖ్యంగా మహిళా మండలి సంబంధించిన శైలమ్మ 10,000 రూపాయలు, తెలుగుదేశం మొత్తం మీద ఈ యొక్క కార్యక్రమంలో సహాయం చేసిన దాతలందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ వరద మేనేజ్మెంట్ చేయగల ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు ఒక్కడే. అలాగే ఒకవేళ ప్రతిపక్ష నాయకుడు ఉంటే చేతులు చేసిన ఇప్పటికీ మా నాయకుడు ఇప్పుడు దాకా మమ్మల్ని నుంచి ఈ రోజు రిలీజ్ చేస్తున్నాడు. ప్రతిరోజు ఈవినింగ్ మా అందరితో కూడా టెలికాన్ఫరెన్స్ మాట్లాడి నువ్వేం చేశావు, నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఏం చేస్తున్నావు, మాతో కూడా మా ఎమ్మెల్యేలను కూడా అధికారులతో పాటు కట్టేసి అంతా కూడా చేసి ఈరోజు చేస్తున్నైతే మా సంతోషం. ఎందువల్లంటే ఇలాంటి విపత్తికర పరిస్థితుల్లో మా వంతు తెలుగుదేశం పార్టీ నాయకులుగా అందరికీ పార్టీలకు అతీతంగా మాకు తోచినటువంటి సహాయం గూడూరు నుంచి ఇక్కడ తీసుకొచ్చి వీళ్ళందరికీ కూడా ఇస్తున్నామంటే అదంతా మా నాయకులు గూడూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకుల సహాయ సహకారాలని తెలియజేస్తూ ఉన్నటువంటి 4 రోజులు అందరు నాయకులు మాకు బాగా కోఆపరేట్ చేశారు. ఎక్కడ కూడా ఏమి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా సిస్టమేటిక్ గా, అదే మనకు కావాల్సింది, గలబా లేకుండా సిస్టమేటిక్ గా పంచడం జరిగింది. చాలా సంతోషం. గూడూరు శాసనసభ్యులు రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి యంగ్ అండ్ డైనమిక్ అయినటువంటి ఆశ సునీల్ కుమార్ గారు, ఆయన దాతృత్వంతో 43వ డివిజన్లో పూర్తిగా ఇక్కడ మునిగిపోయి వరదలో చాలా వరకు అందరూ కూడా కుటుంబాలతో వాళ్ళ బట్టలు కానీ వాళ్ళ నిత్యావసర సరుకులు కానీ అన్ని కూడా ఇబ్బందికరంగా తయారైంది. కానీ వారందరూ కూడా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ ప్రాంతం మొదటగా ఎల్ఐజీ ఎంఐజీ ప్రాంతంలో ఉన్నటువంటి సుమారు 3,000 గృహాలకి ప్రతి ఇంటికి ఒక చీర, మస్కిటో నిన్న మాత్రం దుప్పట్లు ఈ విధంగా సాయం చేసినందుకు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు ఆదేశం మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా మంది ఎమ్మెల్యేలు ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఇంచుమించుగా 10 డివిజన్ దాకా మునిగి 10 డివిజన్లో కూడా అందరూ సాయం చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ధన్యవాదాలు తెలియజేసుకుని మా టీం తరఫున ధన్యవాదాలు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలోని స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ విద్యా సంస్థలకు జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన ఎంబీఏ టైర్ 1 గుర్తింపు లభించింది. కళాశాలలో మౌలిక వస్తువులు, ఉపాధి, సిలబస్ డిజైన్ తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడేషన్ 5 బ్రాంచులకు ఒకేసారి ఈ గుర్తింపునిచ్చినట్టు కళాశాల చైర్మన్ కె సత్యనారాయణ
కోశాధికారి త్రినాథ్, ప్రిన్సిపల్ గోపీచంద్లు తెలిపారు. కళాశాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వక్తలు మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుతం 3 కాలేజీలకు మాత్రమే ఈ తరహా గుర్తింపు ఉందని, రానున్న రోజుల్లో డ్రీమ్డ్ యూనివర్సిటీగా మారేందుకు ఈ గుర్తింపు తమ కళాశాలకు ఎంతగానో దోహదపడుతుందన్నారు. ప్రస్తుతం తమ కళాశాలకు NAC అటానమస్ గుర్తింపులున్నాయన్నారు. 2001లో 180 మంది విద్యార్థులతో మొదలైన తమ కళాశాలలో ప్రస్తుతం అన్ని విభాగాల్లో 7,500 మంది విద్యార్థులు చదువుతున్నట్లు తెలిపారు. కాలేజీకి నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ టైర్ 1గా గుర్తింపు లభించింది. ఈ సంస్థ 2001లో 3 సెక్షన్లో 180 మంది అడ్మిషన్ తోటి ప్రారంభమై ఈ సంవత్సరం 2024-25కి 28 సెక్షన్లో 1800 మంది ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ తోటి ఇంటేక్ 180 నుంచి 1800కి ఇది ఇంక్రీజ్ అయింది. అలాగే ఈ బ్రాంచెస్ కూడా ఇది 4th టైం మేము NBA వెళ్ళడం జరిగింది. ఇది టైర్ 1. వెళ్ళిన 5 బ్రాంచెస్ కూడా సంపూర్ణంగా మన అక్రిడిటేషన్ వచ్చింది. ఈ విధంగా రావడానికి కారణం ఇక్కడ వర్క్ చేస్తున్న అధ్యాపక బృందం, సబ్ స్టాఫ్ దగ్గర నుంచి ప్రిన్సిపాల్ వరకు అందరూ HODలు పేరున అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా అభినందనీయులు అని తెలియజేయడానికి నేను చాలా సంతోషంగా వారందరికీ నా కృతజ్ఞతలు, ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నాను. జూలై 21, 22, 23 తారీఖుల్లో నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ ఇన్స్పెక్షన్ జరిగింది. ఈ ఇన్స్పెక్షన్ యొక్క రిజల్ట్ 2 నెలల తర్వాత మనకి MBA 5 బ్రాంచెస్కి అప్లై చేసి మనం ఈ 5 ప్రోగ్రామ్స్కి కూడా 3 సంవత్సరాల కాల పరిమితి చొప్పున మనకి గ్రాంట్ అవ్వడం జరిగింది. ఇలా జరిగినందుకు మేము చాలా కృతజ్ఞతాభావంతో కూడా మేము ఉన్నాం. అందరం కూడా ప్రిన్సిపల్ దగ్గర నుంచి ఒక అటెండర్ వరకు కూడా చాలా కష్టపడి మా HODలు కానీ, అసోసియేట్ ప్రొఫెసర్లు కానీ, టీచింగ్ ఆర్ నాన్ టీచింగ్ వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి పనిచేసి మేము వాళ్ళు కలిపి ఇలా పనిచేయడం కారణంగా ఈ రోజున అక్రిడిటేషన్ రావడం జరిగింది. దీనికి కోఆర్డినేటర్స్ గా స్వామినాథన్ గారు, ప్రధానంగా మన వైస్ ప్రిన్సిపల్ గారు గోపీచంద్ గారు, అలాగే సురేష్ కుమార్ గారు, మా ముగ్గురికి చైర్మన్ గారు KV సత్యనారాయణ గారు, అడ్డాల శ్రీహరి గారు, ట్రెజరర్ గా నేను, TVB ప్రసాద్ గారి సహకారం కానీ, అలాగే PVR గారి సహకారం కానీ అన్ని కోణాలను తీసుకుంటూ కష్టపడి ఈ యొక్క అచీవ్మెంట్ ని సాధించడం జరిగింది. వైసీపీ అధినేత జగన్ దంపతులపై తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా తిరువూరు ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ సొంత పత్రికలో భారతీ రాస్తున్న రాతలపై ఆగ్రహించారు. పులివెందులో జగన్ కు అన్నీ తానే వ్యవహరించిన సోదరుడు అభిషేక్ రెడ్డి ప్రాణాపాయంలో ఉంటే కనీసం చూడటానికి కూడా రాలేదని మండిపడ్డారు. సిటీ న్యూరో ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య ఉన్న అభిషేక్ రెడ్డిని జగన్ భారతి కనీసం పరామర్శించలేదని అన్నారు. అభిషేక్ రెడ్డిని పరామర్శించే దగ్గర చంద్రబాబుని తిట్టే అవకాశం లేదు కాబట్టే పరామర్శకు వెళ్లలేదని అన్నారు. వ్యక్తిగత అజెండాతో నందిగం సురేష్ ను పరామర్శించడానికి వచ్చిన జగన్ మొక్కుబడిగా వరద బాధితులు పరామర్శించారని తెలిపారు. తెలుగుదేశం పార్టీని తిట్టేందుకు నందిగం సురేష్ వరద బాధితుల పరామర్శను జగన్ వేదికగా చేసుకున్నారని తెలిపారు. ప్రజలు విషాదంలో ఉన్న సమయంలో, ఇబ్బందుల్లో ఉన్న సమయంలో మొక్కుబడిగా వచ్చి, అది కూడా ప్రభుత్వాన్ని విమర్శించటమే లక్ష్యంగా వచ్చి కనిపించి వెళ్ళిపోయాడు. మరి ఈరోజు మంది మార్బలాన్ని వేసుకొని నందిగం సురేష్ అనే ఒక మాజీ పార్లమెంటు సభ్యుడిని ఒక తీవ్రమైన కేసులో గుంటూరు జైల్లో ఉన్న నందిగం సురేష్ని పరామర్శించడానికి ఈరోజు జగన్ బయటకు వచ్చాడు. వాస్తవానికి జైలులో ఉన్న తమ సొంత మనుషుల్ని లేదా తమకు కావాల్సిన నేరస్తుల్ని పరామర్శించడం అనేది వైఎస్ ఫ్యామిలీ సాంప్రదాయం. కాబట్టి ఏదో ఒక కేసులో నేరస్తులై ఉండి జైల్లో ఉన్న వాళ్ళని పరామర్శించడం అనేది వైఎస్ కుటుంబం సాంప్రదాయం. కాబట్టి 3వ తరంలో కూడా ఆ సాంప్రదాయాన్ని కొనసాగించే క్రమంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గుంటూరు జైలుకెళ్లి నందిగం సురేష్ని పరామర్శించాడు. అదొక అంశం. విజయవాడ వరద బాధితుల్ని జగన్మోహన్ రెడ్డి మొక్కుబడిగా పరామర్శించాడు. నందిగం సురేష్ విషయంలో చాలా వ్యక్తిగత ఎజెండాతో వెళ్ళాడు. ఈ రెండిటి మధ్య జగన్మోహన్ రెడ్డి మనిషా లేదా జగన్మోహన్ రెడ్డికి మానవత్వం ఉందా లేదా అని ఈ సమాజం ఆలోచించాల్సిన సంఘటన ఒకటి జరుగుతుంది. అది ప్రకాశం బ్యారేజ్ పిల్లర్ని ఢీకొట్టిన ఆ పడవ యజమాని ఉషాద్రి లోకేష్ గారి సన్నిహితుడు అని భారతి రాస్తుంది. అసలు ఈ ఉషాద్రి అనే వ్యక్తి లోకేష్ గారిని కలిసిన సందర్భం ఏంటంటే, లోకేష్ గారు మా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ప్రజా దర్బారు నిర్వహిస్తూ ప్రజల సమస్యల్ని అడ్రస్ చేస్తూ ఆ సమస్యల పరిష్కారం కోసం అందరినీ కలుస్తున్నారు. ప్రజా దర్బార్లో ఎవరైనా రావచ్చు,
అందరూ వస్తున్నారు. దానికి సాక్ష్యం ఏంటంటే పడవల యజమాని అయినటువంటి ఉషాద్రి ప్రజా దర్బార్కు వచ్చి లోకేష్ గారిని కలిసి వినతి పత్రం ఇచ్చి ఆ పడవల వాళ్ళ సమస్యల గురించి చెప్పుకొని వెళ్ళారు. ఆ ఫోటో వేసి భారతి ఏమో రాస్తుంది, జగన్ ఏమో కూస్తాడు. ఇప్పుడు వీళ్ళిద్దరిని అడుగుతున్నా నేను, మీ కుటుంబంలో మీకోసం పనిచేసిన ఒక సభ్యుడు సావుబతుకుల్లో ఉన్నప్పుడు రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా లేదా డబ్బే లక్ష్యంగా పనిచేస్తున్నారంటే అసలు మీరు జీవిత భాగస్వాములా వ్యాపార భాగస్వాములా మాకు అర్థం కావటం లేదు. ఇప్పుడు నందిగం సురేష్ విషయంలో ఈరోజు గుంటూరు జైలు దగ్గర జగన్మోహన్ రెడ్డి చాలా 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 డీటెయిల్గా మాట్లాడాడు. సాధారణంగా ఒక ప్రతిపక్ష నాయకుడు శాసనసభలోనో పార్లమెంటులోనో సభ్యుడై ఉన్నప్పుడు ప్రజా సమస్యల్ని శాసనసభ వేదికగా మాట్లాడటానికి ప్రయత్నం చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తారు. ఒక పేపర్ ఉందని, ఒక ఛానల్ ఉందని, 24 గంటలు అబద్ధాలు మాట్లాడే కొంతమంది నాయకులు ఉన్నారని మీ ఇష్టం వచ్చినట్టు రాయటం, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం జరిగితే మా నాయకుడి భాషలో చట్ట పరిధిలో ఎవరిని వదిలే ప్రసక్తి లేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విరుద్దమని మరోసారి పునరాలోచన చేయాలని మాల మహానాడు జేఏసీ డిమాండ్ చేస్తుంది. ఈ మేరకు అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టరేట్ ఎదుట మాల మహానాడు జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మాల మహానాడు నాయకులు మాట్లాడుతూ దళితుల మధ్య చిచ్చు పెట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. రాజ్యాంగానికి విరుద్దమైన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తక్షణం వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో నిరసనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పునఃపరిశీలన చేయమని ఎందుకు చెప్తున్నామంటే, ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు షెడ్యూల్ కులాల్ని 341 ఆర్టికల్ పెట్టారో ఆ ఆర్టికల్ వైలేట్ అవుతుంది కాబట్టి మేము పునఃసమీక్షించాలని కోరుతా ఉన్నాం. దాంట్లో ఒక విషయం చెప్పారు, క్రిమీ లేయర్ అన్న తీసుకొచ్చారు. క్రిమీ లేయర్ అంటే ఆర్టికల్ 340లో ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు కాబట్టి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వచ్చు. 41లో క్రిమీ లేయర్ అన్నది వీళ్ళకి వర్తించదు. ఎందుకంటే ఐఏఎస్ ఆఫీసర్ అయినా బిల్ కలెక్టర్ అయినా ఎస్సీలకి అంటరానితనం ఉంటుంది కాబట్టి వీళ్ళకి క్రిమీ లేయర్ వర్తించదు అని చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కాకుండా నరేంద్ర మోడీ జడ్జిమెంట్కి మేము పరిగణిస్తూ ఈ తీర్పును పునఃసమీక్షించాలని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు ఉండ్ర బాబ్జీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. థ్యాంక్ యూ. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా జంతర్ మంతర్ వద్ద ప్రతిఘటన నిరసన కార్యక్రమం జరుగుతుంది. ఆ పిలిపించిన మేరకు ప్రతి జిల్లాలో, ఆంధ్రప్రదేశ్లోని ప్రతి జిల్లాలో మాల మహానాడు జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ల వద్ద నిరసన ప్రతిఘటన చేయటం జరుగుతుంది. అలాగే ఈరోజు ఈ నిరసన ప్రతిఘటన చేసి అనంతరం కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ విషయంలో ఖచ్చితంగా ఆర్టికల్ 341ని వైలేట్ చేసింది సుప్రీంకోర్టు తీర్పు కాబట్టి సుప్రీంకోర్టు తీర్పును పునఃపరిశీలించాలి. అటువంటి సుప్రీంకోర్టు తీర్పుని అనుసరించి ఏ ప్రభుత్వం అయినా కానీ ఒకవేళ వర్గీకరణ చేస్తే ఖబర్దార్ అని హెచ్చరిస్తూ ఈరోజు మరి కలెక్టరేట్ల వద్ద నిరసన తెలియజేయడం జరిగింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.